హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజైతే మా బాబు కోసం నేను ఫుడ్ తయారు చేశాను అనేది చూడండి వీడియో. నేనైతే కొత్తగా అయితే బేబీ ఫుడ్స్ అని చెప్పేసి సిరీస్ అయితే స్టార్ట్ చేశాను డే 1. అండ్ మా చిన్నోడికి వెయిట్ గెయిన్ చాలా వెయిట్ లాస్ అయిపోయాడు అనమాట. వెయిట్ గెయిన్ అవ్వడానికి అండ్ బ్లడ్ తక్కువ ఉంది, సో బ్లడ్ కూడా పడడానికి ఇవైతే రెసిపీస్ అయితే రోజుకో రెసిపీస్ పెడతా ఉంటాను, అప్లోడ్ చేస్తూ ఉంటాను. చూడండి, కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని అండ్ లైక్ కూడా కొట్టండి. ఫస్ట్ అయితే ఒక కుక్కర్లోని ఒక టేబుల్ స్పూన్ అయితే నెయ్యి వేసుకొని, మీ దగ్గర ఆయిల్ నెయ్యి లేకపోతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. దాంట్లో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఎల్లిపాయ అయితే నేను 3 ఎల్లుల్లిపాయలు అయితే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి దాంట్లో వేసేసాను. దాంట్లో చిన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసాను అనమాట. క్యారెట్ కొంచెం ఎక్కువే వేసుకొని బ్లడ్ చాలా పడుతుందనమాట. సో ఎల్లుల్లిపాయలు కూడా హార్ట్కి చాలా మంచిది. ఎల్లుల్లిపాయలు మాత్రం అస్సలు స్కిప్ చేయకండి, ఎల్లుల్లిపాయలు మెయిన్ పాయింట్ అనమాట. ఎల్లుల్లిపాయ నేను కరివేపాకు వేయడం మర్చిపోయాను, మీరు వేసుకోవచ్చు. సో చిన్ని టమాటా అయితే చిన్న చిన్ని పీసెస్ కింద కట్ చేసి వేసుకోండి. అవి బాగా మగ్గిన తర్వాత పసుపు ఇంకా లైట్గా సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత నేను అయితే 2 టేబుల్ స్పూన్లు అయితే బియ్యం, 1 టేబుల్ స్పూన్ కందిపప్పు, 2 టేబుల్ స్పూన్లు అయితే పెసరపప్పు వేసి నానబెట్టేసాను అనమాట. అవైతే 1 అవర్ ముందే నానబెట్టాను. అవి అయితే వేసేసుకొని కుక్కర్ పెట్టేయండి. 4 విజిల్స్ వేయించుకోండి, బాగా మెత్తగా అవుతుందన్నమాట. కుక్కర్లో ఆయిల్ మొత్తం పోయిన తర్వాత విజిల్ అయితే తీసేసేయండి. సో మూత తీసి చూడగానే చాలా బాగుంటుంది, మనకు మంచి స్మెల్ వస్తుంది. దాంట్లో ఎండుమిర్చి తీసేసి కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా పప్పు గుత్తితో అయితే స్మాష్ చేయండి. మా బాబుకి అయితే 15 మంత్ కాబట్టి సో పర్వాలేదు, కొంచెం కచ్చపిచ్చగానే తింపాను అనమాట. మా చిన్నోడు అలానే తింటాడు, సో అందుకని చూసారుగా అలా బాగుంటుంది. పిల్లలకైతే పెట్టండి తప్పకుండా. ఉంటాను మరి.